ఫైనల్లీ ఇండియా థర్డ్ టైం ప్రపంచ కప్ గెలుచుకుంది. న్యూజిలాండ్ని ఫైనల్లో అటు బ్యాటింగ్తోనూ ఇటు బౌలింగ్తోనూ కట్టడి చేసి ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ని ఎగరేసుకుపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియాకి ఓపెనర్లు సంజు శాంసన్ ఇంకా అభిషేక్ శర్మ మంచి శుభారంభం ఇచ్చారు. ఫస్ట్ వికెట్కి 98 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. అందులో అభిషేక్ శర్మ 52 రన్స్ చేశాడు. ఈ ప్రపంచ కప్లో అభిషేక్ శర్మ అంత అందుకోలేకపోయాడు. చాలా మ్యాచ్ల్లో విఫలమవుతూ వచ్చాడు. సో టీం కూడా తన్ని చాలా అంటే బాగా బ్యాకప్ చేసింది వెయిట్ వేయకుండా. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ అభిషేక్ శర్మ ఫైనల్లో 52 రన్స్ చేశాడు. ఇంకా సంజు శాంసన్ గురించి అంత చెప్పుకున్నా కానీ తక్కువే. సంజు శాంసన్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు. అతను లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. కోల్కతాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ అదే జోరును సెమీఫైనల్లో కూడా కొనసాగించాడు. ఫైనల్లో కూడా సేమ్ అదే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు. టోటల్గా 46 బాల్స్లో 89 రన్స్ చేశాడు. అందులో 8 సిక్స్లు ఇంకా 5 ఫోర్లు ఉన్నాయి. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఇదే జోరుని కొనసాగిస్తూ 54 రన్స్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియా 4 సార్లు T20 వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడితే అందులో కెప్టెన్స్ ఒకసారి కూడా డబుల్ డిజిట్ స్కోర్ దాటలేదు. లాస్ట్ ఓవర్లో శివం దుబే మంచి ఫినిష్ ఇచ్చి 225 రన్స్తో ఇండియన్ ఇన్నింగ్స్ని ముగించాడు. న్యూజిలాండ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పిచ్ నుంచి ఎలాంటి సహకారం రాకపోవడంతో ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోయారు. మన వాళ్ళ బ్యాటింగ్కి వాళ్ళు అసలు చెల్లాచెదరైపోయారు. సో ఇంకా న్యూజిలాండ్ ఇన్నింగ్స్కి వస్తే ఓపెనర్స్ టిమ్ సేఫర్ట్ ఇంకా శాంట్నర్ మాత్రమే కొంచెం చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్ళందరూ అంటే సింగిల్ డిజిట్లుగా పరిమితం అయ్యారు. ఇంకా మన బౌలింగ్ అసలు ఫైనల్లో అసలు ఎరగదీశారంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బుమ్రా ఇంకా అక్షర్ పటేల్. బుమ్రా 4 ఓవర్స్ కోటాలో 15 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసిన బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ వరించింది. ఇంకా అక్షర్ పటేల్ 3 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. యాంటీ డ్యూ స్ప్రేస్ వాడటం వల్ల డ్యూ ఇంపాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో లేదు. సో రెండు వైపులా ఈక్వల్గా పిచ్ సపోర్ట్ ఉండాలని అలా చేశారు. దాని ఇంపాక్ట్ మ్యాచ్లో చాలానే కనిపించింది. టోటల్గా చూసుకుంటే ఇండియాకి 4th కెప్టెన్ ఐసీసీ ట్రోఫీని అందించడంలో ఆఫ్టర్ కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ. 20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే 3rd కెప్టెన్ ఆఫ్టర్ ధోని ఇన్ 2007, రోహిత్ శర్మ ఇన్ 2024. బ్యాటింగ్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అయితే బౌలింగ్లో బుమ్రా, అక్షర్ పటేల్ వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇదే గ్రౌండ్లో మనం 2023 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. సో అప్పటి నుంచి అహ్మదాబాద్లో మ్యాచ్ అంటే కొంచెం మన వాళ్ళు ఏదో బ్యాడ్ సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. ఈసారి కూడా ఫైనల్ అహ్మదాబాద్లో ఉందంటే కొంచెం అందరూ టెన్స్గా ఫీల్ అయ్యారు. కానీ అందరు అంచనాలను తలకిందులు చేస్తూ భారత్ అసలు చెలరేగిపోయింది అంతే. ఇది ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్ రిపోర్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.